పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహించనున్న సమావేశాలు కీలకంగా మారాయి. సమావేశాలు ముగింపు దశకు రావడంతో నేటి నుంచి లోక్సభ, రాజ్యసభలో బిల్లుల ఆమోదం కోసం ప్రభుత్వ పక్షం వివిధ ప్రజా సమస్యలపై నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. జూలై 20న ప్రారంభమైన ఈ వర్షాకాల సమావేశాలు ఈ నెల 13తో ముగియనున్నాయి. దీంతో ఈ వారంలో కీలక బిల్లుల ఆమోదంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ వర్షాకాల సమావేశాల ముగింపులోగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులతో పాటు మరికొన్ని అత్యంత కీలకమైన సవరణ బిల్లులను ఉభయ సభల ముందుకు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇవాళ కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. 7 బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. కేరళం పేరు మార్పునకు సంబంధించిన బిల్లును హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ట్రిబ్యునళ్ల సంస్కరణల బిల్లు చట్టసభల ముందుకు రానుంది. గనులు, ఖనిజాల అభివృద్ధి క్రమబద్ధీకరణ చట్టం 1957కు సవరణలు చేసే బిల్లును కూడా ప్రవేశపెట్టనున్నారు. కీలక బిల్లులు సభ ముందుకు రానుండటంతో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అలర్ట్ అయింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 12 వరకు పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని తమ ఎంపీలకు విప్ జారీ చేసింది.